రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చైనా పర్యటన ముగించుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి సగర్వంగా ప్రకటించారు. జపాన్, సింగపూర్, జర్మనీ, స్విట్జర్లాండ్, దావోస్, మరో 10-15 రోజుల్లో రష్యా కూడా వెళ్ళబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికంటే ముందు అటు ఇటుగా విశాఖపట్నంలో ఒక పెద్ద సిఏ సదస్సు ఏర్పాటు చేసి భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి పెట్టుబడులు అంటే దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు జరిగాయని చెప్పడం జరిగింది. చైనా కంటే ముందు లండన్ వెళ్ళి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేశాం. అక్కడి నుంచి కూడా దాదాపు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పడం మాట జరుగుతూ ఉంది. ఈ అన్ని పెట్టుబడులు వస్తే దాదాపు ఈ రాష్ట్రంలో 10 నుంచి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మరి నిన్నటి వరకు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో చేసిన ప్రతి దేశం నుంచి ఇంతవరకు ఒక నయా పైసా పెట్టుబడి రాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఆఖరికి అమెరికా నుంచి కానీ, జర్మనీ నుంచి కానీ, జపాన్ నుంచి కానీ, స్విట్జర్లాండ్ నుంచి కానీ, లండన్ నుంచి కానీ ఎక్కడ కూడా రూపాయి వచ్చే పరిస్థితి కనబడే పరిస్థితి కనబడతలేదు. నిన్న కాక మొన్న చైనా పర్యటనలో కూడా నష్టాల్లో ఉన్నటువంటి దివాలా తీసే కంపెనీలతో ఎంఓఏలు చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం ప్రజలతో మభ్యపెట్టడానికి, అబద్ధాలు చెప్పి కాలక్షేపం చేయడానికి, ప్రజల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క చైనా పర్యటన ముగించుకొచ్చి ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి రాజధాని నిర్మాణానికి, ఈ రాష్ట్రానికి అవసరమైన రాజధాని నిర్మాణానికి ఇవ్వాలన్నది చట్టంలో పొందుపరిచి ఉన్నప్పటికీ కూడా మేము రాజధాని నిర్మాణానికి కేవలం 2,500 కోట్లు మాత్రమే ఇస్తాం, ఇప్పటికే 1,100 కోట్ల రూపాయలు ఇచ్చేసాం, మరో 1000 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు తలదించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి బేదార్పడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే కనుక దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటుంటే అక్కడే నిలదీసే పరిస్థితి ఉండేది. గతంలో ఇలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తే నేను చూస్తూ ఊరుకోను, ఖబర్దారని చెప్పి ప్రధానమంత్రి సమక్షంలో హెచ్చరిస్తే ప్రధానమంత్రి గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయమని చెప్పి. అంత గట్స్ ఉన్న నాయకుడు, ఢిల్లీలో నిలదీసిన నాయకుడు ఎన్టీ రామారావు తర్వాత అది రాజశేఖర రెడ్డి గారి సొంత పార్టీ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి మనం చూసాం. కానీ ఈవేళ దురదృష్టం, దౌర్భాగ్యం, చంద్రబాబు నాయుడు చేతకాంతనం ఈవేళ బయటపడింది. ఈవేళ చూస్తున్నాం పక్కనున్న కేసీఆర్తో గొడవపడ్డట, కేంద్రం ఏమి ఇవ్వకపోయినా గొడవపడ్డట. అసలు ఏమిటో ఇది అర్థం కాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక విచిత్రమైన పరిస్థితి. ముఖ్యమంత్రి తాలూకా వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్ని ముంచేసే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మరోపక్క కృష్ణా పుష్కరాల్లో జరుగుతున్న దోపిడీ, అవినీతిని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి వీళ్ళ అక్రమంగా విజయవాడ మహానగరంలో పురాతనమైనటువంటి హిందూ సాంప్రదాయాల మనోభావాల విరుద్ధంగా ఈవేళ 30 ఆలయాలకు కూర్చేసినటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈవేళ ఈ రాష్ట్రం నడుస్తున్న విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంటే చంద్రబాబు నాయుడు తన మీద వచ్చిన అవినీతి మరకల్ని తప్పించడానికి ఒక సరికొత్త నాటకంగా ఈవేళ బ్యూటిఫికేషన్ పేరుతో దేవాలయాలు కూడగట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి నిధులు సాధించడం విఫలమైనటువంటి చంద్రబాబు నాయుడు విభజన చట్టంలో ఉంది చాలా క్లారిటీగా, రాజధాని నిర్మాణానికి ఖర్చు అయ్యే పూర్తి డబ్బు మేమే చెల్లిస్తామని చెప్పి. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు తిరుపతిలో? హైదరాబాద్ ఢిల్లీ కంటే మహానగరాన్ని కట్టిస్తున్నారు. కేవలం 2,500 కోట్ల రూపాయలతో ఢిల్లీ లాంటి మహానగరం తయారైపోతుందా ప్రధానమంత్రి గారు? దానికి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర డ్యూటీ బస్సు ఉండలాగా తల ఊపుకొట్టి వస్తే ఇవాళ ప్రజలు ఏ విధంగా ఆలోచన చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు మీ చేతకాంతనాన్ని ఒప్పుకొని రాజీనామా చేసి పక్కకు పోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే నాయకుడు మరొకడు వస్తాడనే విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎంత ఘోరమైన పరిస్థితులు ఈవేళ రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 1000 కోట్ల రూపాయలు కేబుల్ కూడా సరిపోవని చెప్పి. నువ్వు ఖర్చు పెట్టే
తాత్కాలిక భవన నిర్మాణానికి 800 కోట్లు ఖర్చు పెట్టే వేళ అంటే రాజధాని నువ్వు ఏ స్థాయిలో దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో 10 నగరాల్లో నువ్వు రాజధాని నిర్మిస్తావో మాకు అర్థం కాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే 58% సింగపూర్ కట్టబెట్టి ఆ భూముల్ని నువ్వు నీ కొడుకు బినామీల ద్వారా అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి కేంద్రంతో పక్కనున్న పొరుగు రాష్ట్రుడు కేసీఆర్తో పోరాటం చేయలేక ఇవాళ రాష్ట్ర ప్రజల్ని ముంచేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు కనిపిస్తుంది. కాబట్టి దయచేసి మేధావులు ప్రజలు అందరూ కూడా ఆలోచించి, ముఖ్యంగా పాత్రికేయులు మీరు కూడా ఆలోచించి, మీడియా సంస్థలు అందరూ కూడా ఆలోచించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాంతనాన్ని గురించి ఎండగట్టవలసిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. చూస్తామంటే మనం ఏదో ఢిల్లీ కంటే అటుకంటే బాగా తీసుకొస్తాం అనుకున్నాం, కానీ నెంబర్ 1 అనేది అవినీతి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక అవార్డు కూడా ఈవేళ దాని అవార్డు పేరు ఆంధ్రప్రదేశ్కి అవార్డు ఇచ్చారట. అవార్డు అంటే అవినీతి ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయంటే లా అండ్ ఆర్డర్ ఈవేళ పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, చైన్ పుల్లర్సు, అసలు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏ రోజు కూడా ఇంతవరకు లేదు. స్వతంత్ర భారత్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఖరికి గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన హయాంలో కూడా ఎంతగా శాంతి భద్రతలు దిగజారన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నిర్మాణాత్మకంగా మేము చెప్తున్నామండి, కేంద్రం మీద పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అఖిల పక్షాన్ని తీసుకెళ్దాం. రాజధానికి రాజధాని నిర్మాణానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది? రాజధాని నిర్మాణానికి నీ ఆలోచనలు ఎంత ఉంది? నువ్వు అమ్ముకోవడానికి 35,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 50,000 ఎకరాలు అటవీ శాఖ భూములు డీనోటిఫై చేయడానికి 85,000 రూపాయలు పెద్ద మనిషివి. రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో ఇంతవరకు నువ్వు డిపిఆర్ ఇవ్వలేదంటే నీ తాలూకు డొల్లతనం బయటపడుతోంది. మేము చేసే ప్రతి విమర్శ కూడా చంద్రబాబు నాయుడు మేల్కొల్పడానికే. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే మేము చేసే ఆరోపణలు ఈ ఆరోపణలు కావు, ఇప్పుడు నిజమని మేము చెప్తున్నాం. కాబట్టే ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి ఆరోపణ కూడా నిజమనేది నిరూపితమైంది. మీరు గతంలో ఇసుకమే చేసిన కార్యక్రమం కానివ్వండి, గోదావరి పుష్కరాలు అవినీతి కానివ్వండి, పట్టిసీమ ఎందుకు పనికిరాదు అది ఉట్టిసీమని చెప్పడం విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రతి దాన్ని వెలికి తీస్తే ఇవాళ అవి నిజమనేది ఇవాళ ప్రజలు కూడా గమనించిన విషయాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. పెట్టుబడులు అవంతలు అవే పరిగెట్టుకొస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడి అనడానికి మీరు టైం కావాలంటారు. ఇక్కడ సబ్మిట్ అయ్యి ఎంఓఐలు అయ్యి దాదాపు 8 నెలల కాలం అయింది. మన పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రపంచ మేటి సంస్థలు 5 ప్రధానమైన సంస్థలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే పనులు ప్రారంభిస్తూ ఉన్నాయి. మరి ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావట్లేదు? ఏం మౌలిక సదుపాయాలు లేక రావట్లేదు? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీశాడు. కాబట్టే తన ప్రయారిటీ కేవలం ఒక 5 లక్షల కోట్లు అక్రమంగా దోచుకోవాలనే ఒక దోపిడీ విధానం తప్ప ఎక్కడ కూడా రాష్ట్రాన్ని బాగుపరిచే ఉద్దేశం లేదు. కాబట్టి పెట్టుబడులు రాలేదనేది మా ప్రధానమైన ఆరోపణ. ఆ ఆరోపణ ఇవాళ నిజమనేది ఇవాళ కనపడుతుంది.